ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ షిరిడీ సాయి ఏకాదశి సూత్రములు. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అర్తులనైనేమి నిరుపేదలనైనేమి ద్వారకామయి ప్రవేశమునించినంతనే సుఖ సంపదలు పొందగలదరు. ఈ బోధేదేహనంతర సైతము నేను ప్రమితుడని. నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును. నా సమాధి నుండియే నేను నా సర్వకార్యములు నిర్వహింతును. నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణించొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా ఎందెవరికి దృష్టి గలదో వారి ఎందే నా కటాక్షం గలదు. మీ భారములను నాపై పడివేయడు నేను మోసెదను. నా సహాయము గాని సలహా గాని కోరిన తక్షణమే వ్యసంగదను. నా భక్తుల గృహంలో ఎందు లేదు అనే మాట వినిపించదు. ఓం శాంతి శాంతి శాంతి. పారాయణం చేయ విధానము. షిరిడీ సాయిబాబా వారి జీవిత చరిత్రను రెండు విధములుగా పారాయణం చేయవచ్చును. ఒకటి, నిత్య పారాయణ. కుటుంబంలోని సభ్యులందరూ కలిసి ఒకటే చోట కూర్చుని ఎదురుగా బాబా పటం పెట్టుకుని ఒక అగరబత్తి వెలిగించి వారికి అవకాశం బట్టి ప్రతిరోజు ఇందులో అధ్యాయములను చదువుకొనవచ్చును. ఒకరు బిగ్గరగా చదివినచ్చు, మిగిలిన వారంతా వినవచ్చును. ఈ విధంగా చేయు పారాయణకు ప్రతిరోజు ఇంత చదవలను అనే నియమము లేదు. వారి వారి అవకాశం కొద్దీ వీలుగా చేయవచ్చును. ప్రతిరోజు పారాయణం ముగించే ముందు బాబాకు కర్పూర హారతి ఇవ్వవలను. సప్తాహ పారాయణము. ఒక దీక్షగా దీన్ని చదవలసిన వారు ఒక గురువారం నాడు ప్రారంభించి మరలా గురువారం వచ్చినటికి చదువుట పూర్తి చేయవలను. ఏ రోజు ఎంతవరకు చదవలనో విషయ సూచికల్లో సూచించబడినది. సప్తాహ పారాయణము మాత్రము ఎవరికి వారు ఒంటరిగా మాత్రమే చేయవలను. పూజా మందిరంలో బాబా పటముకి ఎదురుగా కూర్చుని పారాయణము చేయవలను. మధ్య మధ్యలో బాబా కళ్ళలోకి చూస్తూ వారిని పలకరించుండవలను. ప్రతిరోజు పారాయణం పూర్తి చేయగానే బాబాకు కర్పూర హారతిని ఇవ్వవలను. సప్తాహ పారాయణం పూర్తి చేయగానే గురుదక్షిణగా బాబాకు 10 రూపాయలు ఈ క్రింద గల ఇంగ్లీష్లో వ్రాయబడిన షిరిడీ అడ్రస్కు మనీ ఆర్డర్ చేయవలను. వీలైనచో ఒకరిద్దరు నిరుపేదలకు భోజనం పెట్టినా మంచిది. విషయ సూచిక. అధ్యాయములు. మొదటి రోజు పారాయణము గురువారము. ప్రార్థన. 1వ అధ్యాయంలో మానవ పరిణామ సిద్ధాంతము, దశావతారములు, ధర్మదేవతకు విష్ణుమూర్తి కలిప్రభావం బోధించుట, ఆమెకు శివుని అభయము. 2. పత్రిగ్రామంలో గంగాబావజుడు దేవగిరియములకు పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం, బాబా జననము, 4 సంవత్సరాలు రోషన్ షా వద్ద పెరుగుట. 3వ అధ్యాయంలో వెంకుస జన్మ వృత్తాంతము, వివరములు, బాబా వెంకుస వద్దకు చేరుట, వెంకుస అడవిలోనికి తీసుకుని వెళ్ళి బాబాకు ఆధ్యాత్మిక విద్యలు నేర్పుట, వెంకుస బాబాకు ఇటుకరాయి తలకట్టిన గుడ్డ బహుకరించుట. 4వ అధ్యాయంలో గంగాబావజుడు దేవగిరియంలో నివాస వద్ద గల అడవి ప్రాంతంలో తపోదీక్షలో నుండుట, బాబా మొదటి షిరిడీ చేరుట, బాబాకు వైద్యుడనే పేరు వచ్చుట, వెంకుస సమాధి నుంచి లేచి వచ్చి బాబాకు దర్శనమిచ్చుట, గంగాబావజుడు దేవగిరియంలకు గురుధన్ ద్వారకామయ్య అని పేర్లు వచ్చుట, గురుధన్ ద్వారకామయ్య వెంకుసాల జ్యోతిరూపాలుగా వేప చెట్టు క్రింద చేరుట, చాందిబాయ్ పటేల్ పెళ్లి బృందంతో బాబా తిరిగి షిరిడీకి ప్రయాణం అగుట. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 మొదటి రోజు పారాయణము గురువారము. ఓం శ్రీ సాయిరాం. షిరిడి ద్వారకామాయి. 8వ తారీఖు 3వ నెల 1993 సోమవారం రాత్రి 11:40. విఘ్నదేవుడైన వినాయకుని నమస్కరించి సకల దేవతా స్వరూపుడైన సాయిని మది తలచి ముందుకు సాగుతున్నాను. ఈ శరీరంలో ఉన్న బుద్ధికి సాయి జీవిత చరిత్ర, అందులో 16 సంవత్సరాల వయసుకు ముందు జరిగిన జీవిత కథ అస్సలు తెలియదని నాకు బాగా తెలుసు. భక్త సులువుడైన సాయి అనుగ్రహంలో నుండి వెలువడే ఒక చిన్న సాయి కిరణం చాలు ఈ సాయి కిరణ్ సిరీస్ యొక్క బాబా జీవిత చరిత్రను యథాతథంగా చిత్రించడానికి. ఇది వ్రాయడం మొదలుపెట్టగానే ఈ ద్వారకామయ్య చుట్టూ పూరేకుల్లాంటి సన్నని మృదువైన వానజల్లు ఒక క్షణం పాటు పూలు జల్లినట్లు పడి ఆగిపోయింది. ఇది సాయి ఆశీర్వాదానికి గుర్తేమోనని నాలో ఆశ సిగురించింది. జగన్మాత అయిన సాయి తప్ప
అనాథుడైన నన్ను ఆదరించేదెవరు? ఈ ఆదిశంకర రూపుడైన షిరిడీ ప్రభువు తప్ప ఈ అజ్ఞాని యొక్క ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి ముందుకు పంపగలిగేదెవరు? అందువల్లనే ఈ యోగిరాజు వాకిట్లో కూర్చుని ఈ నా బృహత్ ప్రయత్నాన్ని ప్రారంభించాను. ఈ టైం మంచిదో కాదో కూడా చూడలేదు. విశ్వాంతరాల్లో గల గ్రహరాశులు ఏవైనా ఇది ప్రారంభించిన ముహూర్తానికి చెడు కలిగించే స్థానాల్లో ఉంటే అవి వాటి స్థానాల్లో నుంచి తిరగబడి పరిశుద్ధమైన అత్యంత శక్తివంతమైన శుభస్థానాలకు మారవలసిందిగా ఆదేశించమని సాయిని పాదములంటి ప్రార్థిస్తున్నాను. కథకుడైన నా గురించి కాకపోయినా కథానాయకుడైన సాయి కోసమే నీ గ్రహాలన్నీ ఒక క్షణం ఈ ముహూర్తానికి శుభస్థానాల్లో ప్రవేశించుగాక. చదువుల రాణి వాణి తన మృదు మధుర వీణనాదంతో ఈ కథకు శృతిలయల పలికి రజింప చేయక తప్పుతుందా? దైవం మానవ రూపంగా దిగివస్తే ఆ దైవశక్తిని గుర్తించేదెలా? ఆనాటి సమకాలికులెవరు? ఈనాడు మన మధ్యన అందుబాటులో లేరు కదా. కాబట్టి అవసరమైనప్పుడల్లా సాయి సాక్షాత్కరించి తన జీవిత చరిత్ర విశేషాలు వివరించక తప్పుతుందా? నా సలహాను కానీ సహాయం కానీ కోరిన తక్షణమే ఇచ్చేదను అన్న సాయి అభయం ఉండనే ఉంది కదా. అందువలన నా చేత వ్రాయించుకునే ఈ జీవిత చరిత్రలోని కథా వస్తువులు వివరాల కొరకు ఎక్కడికి పరుగులు తీయకుండా నా సలహా కానీ సహాయం కానీ కోరిన తక్షణమే ఇస్తానన్న సాయి అభయాన్నే గుర్తుపెట్టుకుంటూ ఈ రచనను ముందుకు సాగించాలని నా ఆశయం. సత్యం తప్ప ఇంకేది ఈ రచనలో రాకుండా చూడమని, ఒకవేళ ఇంతకుముందు ఈ శరీరంతో వ్రాయించుకున్న సాయి కిరణ్ సిరీస్ పుస్తకములలో ఎక్కడైనా ఏవైనా కల్పానిక దోషాలు దొర్లితే వాటిని సత్యదృష్టితో సరిచేసి ఇందులో వ్రాయించమని కూడా సాయిని ప్రార్థిస్తున్నాను. కృతికర్త కృతిభర్త తానే అయితే తప్ప ఈ పుస్తక రచన ముందుకు సాగదని సాయికి తెలుసు. లోకం దృష్టిలోనే ఈ నా శరీరానికి రచనా వ్యాసంగం యథార్థానికి సాయి జీవిత కథకుడు కూడా సాయియే గాని నేను కాదు. జై సాయిరాం. పూజ గురుదేవులు శ్రీ అంబుల సాంబశివరావు గారు. శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రము 1వ అధ్యాయము. మానవ మేధస్సుకు అందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం. అనేక జీవనదులు, పర్వతాలు, అరణ్యాలు, మహాసముద్రాలతో కూడిన ఈ భూగ్రహంపై అనేక క్రిమికీటకాదులు, పశుపక్షులు, ఇతర జీవజంతువులతో నిండిన 84 లక్షల జీవరాశిలో మానవుడిది శ్రేష్టమైన జన్మ అని, ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మ అని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు. అంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువలను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలకు లొంగిపోయి తన అశాంతికి గురి అవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఈ సృష్టినంతటిని అల్లకల్లోల పరుస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? దీన్ని మనం ముందుకు తెలుసుకోవాలి. ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ భూమి మీదకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదట ప్రాణికోటి జన్మ నీటిలో ఏర్పడి కేవలం జలచరాలుగానే ప్రాణులు ఉండేవి. ఆ తర్వాత జలచరాలు భూచరాలుగా ఉండేవి. అంటే నీటిలోను భూమి మీద కూడా తిరగగలిగిన ప్రాణులుగా ఉండేవి. ఆ తర్వాత క్రమక్రమంగా భూచరాలు అంటే భూమి మీద మాత్రమే నివసించగల ప్రాణులు అభివృద్ధి చెందాయి. వాటిలో నుంచే వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి. అలాంటి జంతు జన్మ నుండి అభివృద్ధి చెందిన స్వరూపమే మానవుడు. ఈ సిద్ధాంతం ప్రకారమే మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు. మృత్సావతారం అంటే చేప రూపంలో భగవదవతారం. చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి. ఆ తర్వాత కుర్మావతారం అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం. తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్న కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి. ఆ తర్వాత మార్పు వరాహ అవతారం. పంది రూపంలో దైవం జన్మించడం. పంది భూమి మీదనే ఉండే జంతువైనా నీటిలో కూడా ఉండగలదు. తర్వాత మార్పు నృసింహ అవతారం. ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతు స్వరూపం. ఆ తర్వాత వామన అవతారం. ఇది మానవాకారం మూర్తిభవించిన దైవరూపం. రామకృష్ణాది తర్వాత మానవావతారాలు అభివృద్ధి చెందిన మానవత్వపు
విలువలకు, మానవుల్లో గల దైవగుణాలకు పరాకాష్ట. మన పెద్దలు నిర్ణయించిన దశావతారాలు ఈ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పే పరిణామ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా సరిపోతున్నది. ప్రాణికోటి మొదట నీటిలో పుట్టిందని, అవి క్రమంగా భూమి మీదకు వచ్చి భూమి మీద గల వాతావరణంలో కూడా బ్రతకడం నేర్చుకున్నాయని, ఆ విధంగానే అనేక జంతువులుగా ఆ ప్రాణులు మారాయని, అలా మారిన జంతువుల్లో మానవుడు కూడా చాలా అభివృద్ధి చెందిన ఒక జంతువేనని ఆ సిద్ధాంతం చెబుతున్నది. అయితే ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమిష్టి జీవితం సుఖంగా ఉండడానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లు, నియమాలను క్రమంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. భూమి మీద గల వివిధ ప్రాంతాల్లో నివసించే ఈ మానవజాతి వల్ల వాళ్ళ ప్రాంతాల్లో గల దేశకాల వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి అనుకూలంగా జీవన పద్ధతులను, కట్టుబాట్లను క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నారు. ఈ అలవాట్లు కాలక్రమేణా ఆచారాలుగా మారినాయి. ఈ ఆచారాలు బలపడిపోయి అవి మతాలుగా మారినాయి. ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకున్నారు. శక్తికి యుక్తికి తోడైన సమర్థులు పాలకులుగా, నాయకులుగా నిలిచారు. బలం ముందు మతం తలవంచవలసిన స్థితి అన్ని మతాల్లోనూ వ్యాపించి ఉన్నది. మతం బలాన్ని అనుసరించవలసిన పరిస్థితులను అన్ని మతాల్లోనూ ఏర్పడ్డాయి. బలవంతులైన నాయకులు మతాన్ని అడ్డిగా పెట్టుకుని పరదేశాలపై దండెత్తడం పాటుగా పరమతాలపై కూడా క్రమంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం తెలియకుండానే చేశారు. ఇది ప్రపంచ చరిత్ర మనకి నిరూపిస్తున్న నగ్న సత్యం. ఇదే పద్ధతిలో పుణ్యభూమి, కర్మభూమి అయిన మన భారతదేశంలో అనేక మతాలు ప్రవేశించాయి. ఎవరి మతాన్ని వారు వారి పరిపాలనా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అభివృద్ధి చెందినవే ఈనాడు మన దేశంలో గల మహమ్మదీయ, క్రైస్తవ మతాలు. మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసిన కొన్ని నియమాలు, ఆచారాలు మాత్రమే, కానీ వేరేవి కాదు. అయితే ఈ 20వ శతాబ్దపు చివరి రోజుల్లో మన భారతదేశంలో కూడా మతం పేరిట ఉగ్రవాదంతో కూడిన అలజడులను, అరాచకాలుగా, మరణ హోమాలు జరిగి అవి రాజకీయాలుగా రూపుదాల్చడం సాయి భక్తులంతా జాగ్రత్తగా గమనించాలి. మతం మంచిదే అయినా ఆచరణలో యోగ్యమైన శాంతి మార్గాన్ని అనుసరించాలన్నది హిందూ మత ముఖ్య ధర్మం. ఒక దేశంలో ఒకే మతం ఉండాలనేది నేటి దేశకాల పరిస్థితుల ప్రకారం హర్షదాయకమైన ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆచరించే మార్గాలు సర్వమతాలకు హర్షదాయకమైన సంపూర్ణ ప్రేమ మార్గం గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ భారతదేశంలో పుణ్యభూమి అని, కర్మభూమి అని, ధర్మభూమి అని అనేక పేర్లతో మన పూర్వీకులు వర్ణించారు. ఇది ఎలా పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18వ శతాబ్దం మధ్యలో గల దేశ చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన దేశం వారి నాగరికతను, జీవన సరళిని, భౌతికవాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక జీవితానికి మెల్లమెల్లగా త్రిలోదకలిచ్చే నవీన నాగరికతకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చే పరిస్థితులు క్రమంగా కనపడుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే ఆదిదేవతలు, అష్టదిక్పాలకులకు, ఇక్కడ గల పంచభూతాలకు నిలయమైన భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా తమ బాధలను చెప్పుకున్నారు. ఇంతకాలం పుణ్యభూమి అయిన భారతదేశంలో మేము హాయిగా, ఆనందముగా, ధర్మదేవతతో కూడి సంతోషముగా ఈ భూభాగంలో మీరు అప్పగించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ క్రొత్త వాతావరణంలో ఇక్కడి ప్రజల్లో క్రమంగా ధర్మం కన్నా సౌఖ్యం ముఖ్యమని, న్యాయం కన్నా ధనం ముఖ్యమని, ప్రేమ కన్నా బలం గొప్పదని, త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని, ఆధ్యాత్మిక కన్నా భౌతికం గొప్పదనే ఆలోచనలు పెరుగుతున్నాయి. వీటిని ఆదిలోనే త్రుంచే ఏర్పాట్లు చేయకపోతే ముందు మేము అశాంతితో అల్లకల్లోలమై బాధపడవలసి వస్తుంది. కాబట్టి ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తి మహాకురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు. వారి మాటలను విన్న విష్ణుమూర్తి వారిని కొంతసేపు కూర్చోమని, విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహార విందు తర్వాత వారిని ఇలా చెప్పారు: మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులను
ధర్మబద్ధంగా అనుసరింపచేశారు. నేను కృష్ణావతారం ముగించగానే కలిపురుషుడు భూమి మీదకు ప్రవేశించాడు. అతని సృష్టి కూడా కారణయుక్తమైనదే. అఖండ మండలాలకు మూల కారణమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుణ్ణి ఆపడం ధర్మం కాదు. అతను చేయవలసిన కార్యాన్ని అతను చేయక తప్పదు. ప్రస్తుతం మీ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వల్లనే ఈ మార్పులు ప్రజానికంలో వస్తున్నాయి. అయితే ఈ కలిపురుషుడు బారి నుండి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు సమాధానమిస్తూ విష్ణుమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించారు. భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసు కదా. ఈ భూగోళంపై ఇప్పుడు ముంచు కురిసే చలి ప్రదేశాలు చాలా ఉన్నాయి. త్రాగడానికి మంచినీరు కానీ తినడానికి సరైన తిండి కానీ దొరకని దేశాలు చాలా ఉన్నాయి. అమితమైన ఎండ వేడితో అట్టుడికిపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చలి, ఎండ, వర్షాకాలాలు ఉన్నాయి. జీవనదుల వల్ల సస్యశ్యామలంగా మారి భూమాత పులకిస్తున్నది. అందువలన ప్రజలు ఆహారం కొరకు చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు. ప్రజలంతా స్నానం, నిత్యానుష్ఠానం లాంటి దైనందిక కార్యక్రమాల్లో పాల్గొనుతున్నారు. వాయుదేవుడు ఆరోగ్యవంతుడైన ఈ ప్రాంతంలో తిరగగలుగుతున్నాడు. భూగోళంలో పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతాల్లో పుట్టి ప్రాకృతికమైన ఈ సహజ సుఖాలు అనుభవిస్తారు. ఇది సూక్ష్మంగా ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇంకా చాలా చెబుతున్నారు విష్ణుమూర్తి. కలి తన మాయా ప్రభావాన్ని భూగోళంలో గల అనేక ప్రాంతాలపై ఇంతకు ముందే చూపిస్తూ ఈ ప్రాంతానికి చాలా ఆలస్యంగా వచ్చాడు. ఇంకా ముందు తన ప్రభావాన్ని అధికం చేస్తాడు. అప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో కూడా అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి. కర్మలకు ప్రాధాన్యత తగ్గి కాసులకు విలువ పెరిగిపోతుంది. ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పని చేయాలి అని, ఇలా ఇతరులు కష్టించి పని చేసిన ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు. అందువలన అనేక విధాలైన వర్గ పోరాటాలు చెలరేగుతున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేర్లతో, ఆఖరికి ఆడ మగ లింగ భేదాలతో కూడా ప్రజలు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందిస్తూ ఉంటారు. ప్రజలతో నీతి నియమాలు కనిపించవు. అన్ని మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ ఎవరు దేవుని చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టరు. దైవ ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మారి భక్తి వేరు, ఆచరణ వేరుగా మారిపోతాయి. మాట సాగిన మనిషి దేవుణ్ణి, దైవధనాన్ని కూడా అపహరిస్తాడు. ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడగలగడం అసాధ్యం. ఇది యుగధర్మం. రాను రాను ప్రజల్లో త్రికరణ శుద్ధి పూర్తిగా నశిస్తుంది. మనసులోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకొక రకంగా చెప్తారు. చేతలు ఈ రెండింటికి విరుద్ధంగా ఉంటాయి. ఇలాంటి ఈ వాతావరణాన్ని కలి ప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేము. కానీ కొంతవరకు దీన్ని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసి భూభారాన్ని పెంచుకోవడం వలన నా పని ఎక్కువైనది. అందువల్ల మీరు పరమశివుని వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే ఆయన తన పూర్ణహంసతో త్వరలో ఈ ప్రాంతంలో పుట్టి అజ్ఞానులైన అక్కడ ప్రజలను జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తావతార పద్ధతిలో తన మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తారు అని చెప్పి వారిని శివుని దగ్గరకు పంపుతారు. విష్ణుమూర్తి ఆదేశం మేరకు వారంతా శివుని దగ్గరకు వెళ్ళి తమ బాధలను చెప్పుకోగా శివుడు వారిని అనుగ్రహించి అతి త్వరలోనే తాను అవతరిస్తానని, అయితే ఇది కలికాలం కాబట్టి దైవాన్ని నుంచి కూడా కేవలం భౌతిక కోరికలు కోరే ప్రజలే ఎక్కువ ఉంటారు. కాబట్టి సశరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమలు చూపించకుండా శరీరం వదిలిన తర్వాతే అవతార మహత్యం ప్రజలు గుర్తించగలిగినట్లు ఉంటుందని చెప్పి వారిని అభయం ఇచ్చి పంపిస్తారు. వారంతా భూదేవితో కలిసి తిరిగి వచ్చి ఎవరి కర్తవ్యాల్లో వారు నిమగ్నమై పరమశివుని జన్మం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. పరమశివుడు కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసం, సరైన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జ్ఞానస్వరూపాయ సాయి శరణం 1వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 2వ అధ్యాయము. ఈ పుణ్యభూమి పరదేశాల పాలనలో ఉండగా హైదరాబాదును రాజధానిగా చేసుకుని నిజాం ప్రభువుల పరిపాలనలో గల నైజాం రాష్ట్రం దాదాపుగా ప్రస్తుత మహారాష్ట్రలో గల ఔరంగాబాద్పై వరకు వ్యాపించి ఉండేది. ఈ నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి. పేరుకు తగినట్లుగా ఎటు చూసిన పచ్చని చెట్లతోనూ పైరు పంటలతోనూ నిండిన సహజ ప్రకృతి సంపద ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మల ప్రశాంత పవిత్ర వాతావరణానికి అద్దం పట్టినట్టుగా ఉండేది. ఆ చిన్న పల్లెటూరు చల్లని పిల్లగాళ్ళతో కూడిన పైరగారులు శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతుంటే పరవశించే శరీరాలు బావులకు భక్తిభావంతో వాటంతటా అవే లాక్కెళ్ళేవి. ఊరును ఆనుకుని సాగే చిన్న నది పాయలో స్వచ్ఛమైన నీరు పవిత్ర గంగాజలం వలె సర్వరోగ నివారిణి సర్వశక్తి ప్రదాయనిగా ఉండేది. ఈ గ్రామంలో గంగాబావజుడు దేవగిరి అమ్మ అనే పుణ్య దంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు. వీరు నిర్మలమైన ప్రశాంతత మనసుతోనూ కల్లా కపటం ఎరగని విధంగా తమకున్న దానితో తృప్తి పడుతూ అన్యోన్య ప్రేమానురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు. వీరికి స్థిరాచర ఆస్తులేమీ లేవు. గంగాబావజుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ధనం విషయంలో ఈ దంపతులిద్దరు నిరుపేదలైన అజ్ఞాత ధనాలైన తృప్తి, శాంతి, సహనము, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాల్లో వీరు చాలా గొప్పవారు. గంగాబావజుడు శివుణ్ణి, దేవగిరి అమ్మ గౌరీదేవిని పూజిస్తూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీరింట్లో పార్వతీ పరమేశ్వరుడు నిత్య పూజ జరగవలసినదే. పూజ పూర్తిగానదే గంగాబావజుడు పడవ ఎక్కేవాడు కాదు. దేవి పూజ చేయనిదే దేవగిరి అమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు. అది ఆదిదేవులైన పార్వతీ పరమేశ్వరుడు తమ ఇంట్లో తమతో పాటు ఉంటారని, తమను ప్రతిక్షణం రక్షిస్తూనే ఉంటారని ఆ దంపతుల విశ్వాసం. ఈశ్వరుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెంది సుఖజీవితాన్ని సాగిస్తున్నారు ఆ దంపతులిద్దరూ. చాలా కాలం దాంపత్య జీవితం గడిపినా వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు కలగడం కోసం తమ ఆరాధ్య దేవత అయిన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేది. ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో, దేవి, నేను భూమాతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్ళి జన్మించవలసిన అవసరం ఉన్నది. ఆ సమయం దగ్గర పడుతున్నదని అంటాడు. అందుకు పార్వతీదేవి, ప్రభు, ఈసారి నేను కూడా మీతో భూమిపై అవతరించి మీ అవతార కార్యక్రమానికి సహకరిస్తానని అడుగుతుంది. శివుడు అందుకు అంగీకరించడు. ప్రస్తుతం భూమి మీద గల ప్రజలు కేవలం బోధనల ద్వారా మాత్రమే మార్పు చెందే స్థితిలో లేరు. అందువలన రాబోయే నా అవతారంలో ఏమి బోధించదలుచుకున్నానో వాటినన్నిటినీ నా మానవ శరీరంతో ఆచరించి చూపాలి. కఠోర నియమాలను నిలయంగా ఉండే ఆ పకిరి జీవితంలో నీకు స్థానం ఇవ్వనందుకు నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగాబావజుడు దేవగిరియమ్మను చూపించి, వీరే నాకు మానవ జన్మను ప్రసాదించబోయే తల్లిదండ్రులు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, ఎలాగూ మీతో పాటుగా భూమిపై జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే ఒకసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దామని ముచ్చట పడుతుంది. ఆమె కోరికను తీర్చదలిచిన శివుడు ముందుగా గంగాదేవిని పంపి ఆ ప్రాంతమంతా వర్షంతో నింపమని ఆదేశిస్తారు. అలాగే గంగాదేవి ముందుగానే పత్రి కేంద్రంగా గల భూభాగాన్నంతా కుండపోతగా వర్షంతో నింపుతుంది. ఆనాటి రాత్రి బాగా నది పొంగుతూ ఉండడం వలన పడవలు కొట్టుకుని పోతాయేమోనని వాటిని జాగ్రత్త చేయడం కోసం భార్యతో చెప్పి భోజనం చేసిన తర్వాత నది దగ్గరికి వెళ్ళిపోతాడు గంగాబావజుడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం కాగా భర్తే తిరిగి వచ్చాడేమోనన్న ఆదుర్దాతో గబగబా వెళ్ళి తలుపు తీస్తుంది దేవగిరి అమ్మ. కానీ వచ్చినది భర్త కాదు, ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి ప్రవేశిస్తాడు. ఆ చిన్న గ్రామంలో తనకు తెలియని ఈ వృద్ధుడు ఎవరు? అందున రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడే, ఎవరైనా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మ, బయట చాలా చలిగా ఉన్నది, మీ ఇంటి లోపల కొంచెం ఉండడానికి అవకాశం ఇప్పించమంటాడు. ఆమె ఉత్తమరాలు గనక తలుపు తెరిచి వరండాలో పడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంటుంది. కొంతసేపటికి ఆ వచ్చిన ముసలాయన తలుపును తడతాడు. ఆమె తలుపు తీస్తుంది. అమ్మ, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ అంతకు ముందే భోజనం చేయటం వల్ల పదార్థాలు ఏమీ ఇంట్లో ఉండదు. అయ్యో, ఏమీ లేదే అని బాధపడుతూ
అక్కడక్కడ వెతికి మిగిలి ఉన్న కొద్దిపాటి పిండిని తీసుకుని కొంచెం పెరుగులో కలిపి తెచ్చి పెడుతుంది ముసలాయనకు. దాన్ని ఆరగిస్తాడు. లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని పడుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు కొడతాడు. ఆమె తలుపు తెరుస్తుంది. అమ్మ, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అంటాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రివేళ పరపురుషుడు, ఆయన వృద్ధుడే కావచ్చు, వచ్చి తమని కాళ్ళు పిసుకమంటున్నాడే, ఈయన సామాన్యమైన మానవుడేనా, లేక తనను పరీక్షించడానికి వచ్చిన ఆ పరమేశ్వరుడా? ఇప్పుడు ఏమి చేయాలి అని సందేహంతో పూజా మందిరానికి వెళ్ళి, తల్లి, ఏమిటి ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేను ఏమీ చేసేది? నేను స్త్రీని కాదా? ఆయనకు సేవ చేయనా వద్దా? నాకు ఇలాంటి పరిస్థితికి తెచ్చిపెట్టావేంటి తల్లి అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరి అమ్మ. ఆయనకు కాళ్ళు వత్తి సేవ చేయడానికి ఎవరైనా దొరుకుతారని ఆశతో దొడ్డి తలుపు గుండా బయటకు వెళ్ళి అంత రాత్రి వేళ 2-3 పని మనుషుల కొరకు ప్రయత్నిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెకు కనిపించరు. నిరాశతో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంది. ఆ వృద్ధుడి కోరిక మేరకు ఆయన కాళ్ళు నొక్కడమా లేక మానడమా, అసలు ఆ వచ్చిన ముదిసలి ఎవరు అని తనలో తాను మదన పడుతూ తనకు మార్గం చూపమని పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది. ఇంతలో ఆ వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు. అదే సమయంలో వెనుక దొడ్డి వైపు గల తలుపు నుంచి ఒక స్త్రీ వస్తుంది. అమ్మ, నీవేమో మా ఇంటికి వచ్చావట, ఒక ముసలివానికి సేవ చేయాలని పిలిచావట. అప్పుడు నేను ఇంట్లో లేను, ఇప్పుడే వచ్చాను, నేను ఎవరికి సేవ చేయాలి అని అడుగుతుంది. అప్పుడు దేవగిరి అమ్మ ఆనందానికి అంతే ఉండదు. తన పార్వతీదేవిని ఆమెను పంపించి ఉంటుందని భావించి గబగబా పూజామందిరం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి కృతజ్ఞతతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఆమె వరండాలోని పంపించి ఆ వృద్ధునికి సేవ చేయమంటుంది. తర్వాత తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు కానీ ఆ స్త్రీ కానీ కనిపించరు. వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ఆమె ఆనందమునకు భరించలేక వారి పాదములపై పడుతుంది. ఈశ్వరుడు పార్వతితో ఆమె మనోభిష్టాన్ని నెరవేర్చమంటాడు. మీరు ప్రదీక్షులు కదా, మీరే అనుగ్రహించండి అని అంటుంది పార్వతి. నేను నీ కోరికపై వచ్చి వాడును కనుక నీ వరం అనుగ్రహించాలంటాడు. ఈశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది. వంశోద్ధారణకు ఒక కుమారుణ్ణి, కన్యాదానమునకు ఒక కుమార్తెని నీకు అనుగ్రహించాలంటుంది. ఆ మాటలు విన్న దేవగిరి అమ్మ మరలా ఈశ్వరుని పాదాలపై పడుతుంది. అమ్మ, నీ భక్తికి సంతోషించాను, 3వ గర్భంలో నేనే వచ్చి నీ కడుపున పుడతానంటాడు ఈశ్వరుడు. ఆమె నమస్కరించి పైకి లేచేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాయమైపోతారు. దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపోతూ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తన భర్త వస్తాడా, ఈ విషయం ఆయనకు చెబుదామా అని ఆనందంతో ఆ రాత్రి తెల్లవారులో ఆమె మేల్కొని ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచిన పార్వతీ పరమేశ్వరులు పవిత్ర రూపాలుగా ఆమె కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. అతి కష్టంగా ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. ఆమె భర్త ఇంటికి వస్తాడు. ఆయనకు రాత్రి జరిగిందంతా వివరించి చెబుతుంది. భర్త నమ్మడు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి, మన ఇంటికి రావడం ఏంటి, అంత తేలిగ్గా వారు మనకి కనిపిస్తారా, ఏమిటి నీకు పిచ్చి, రాత్రి నీకేదో కల వచ్చి ఉంటుంది అని హేళనగా మాట్లాడుతూ ఆమె ఎన్ని విధాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు. ఎవరి నమ్మకాలతోనూ అపనమ్మకాలతోనూ తనకు సంబంధం లేదు అన్నట్టుగా కాలం ముందుకు జరిగిపోతుంది. రోజులు వారాలుగా నెలలు జరిగిపోతాయి. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది. నెల నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. మరుసటి సంవత్సరానికి ఒక కుమార్తె కూడా పుడుతుంది. అంతకాలంగా పుట్టని సంతానం ఇప్పుడు కలగడం, అందులోనూ పార్వతీదేవి వరమిచ్చినట్లుగా మొదట కుమారుడు, ఆ తర్వాత కుమార్తె కలగడం వలన దేవగిరి అమ్మకు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షవడం నిజమేనన్న సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు. అయితే ఆమెకు ప్రాప్తించిన ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తం కాలేదే అని బాధపడుతూ అప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు వస్తుంది. ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుడి దర్శనం పొందాలని కోరిక కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది. ఈ సంసారం బంధాలను తమ తపస్సుకు అవరోధమని ఆయన మనసును అనిపిస్తుంది. గంగాబావజుడితో ఈ ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. దేవగిరి అమ్మ మళ్ళా గర్భవతి నెల నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావనలు కూడా పూర్ణత్వం నిండుతుంది.
నిండుతూ వస్తూ ఉంటుంది. మనసులో దృఢ నిర్ణయం తీసుకుని ఒకనాడు భార్యతో తాను అరణ్యాలకు వెళ్ళిపోతానని చెప్తాడు. సతీధర్మం ప్రకారం పతియే ప్రత్యక్ష దైవమని భావించే దేవగిరి అమ్మ భర్తను అనుసరిస్తుంది. ఆయన వెంటే బయలుదేరుతుంది. నిండు చోళాలు భర్తతో అంతు తెలియని నిర్జన ప్రదేశానికి ప్రయాణం. చేతిలో రోకలు లేవు. పరమేశ్వరుడి మీద భారం వేసి గంగాభావేజ్యుడు ఆ పరమేశ్వరిపై భారం వేసి దేవగిరి అమ్మ ముందుకు సాగుతున్నారు. పరమేశ్వరుడి సాక్షాత్కారమే పరమధర్మంగా భావించి ఆశాపాశాలకు బాధను లెక్కించకుండా ముందుకు సాగుతున్నాడు గంగాభావేజ్యుడు. నెలల నుండి ప్రసవ సమయం ఆసన్నమై సాక్షాత్ పరమశివునికి జన్మనిచ్చే భాగ్యానికి ఆ ఒక పక్క మెరిసిపోతూ అలాంటి సమయంలో దిక్కుతోచని ఈ ప్రయాణం ఏమిటా అని భయంతో, ఆశ్చర్యంతోనూ, సంతోషంతోనూ, కలగాపలగంగా ఉన్న ఆలోచనలతోనూ పతిని అనుసరిస్తున్న దేవగిరి అమ్మ ఇలా ముందుకు సాగుతున్నది వారి ప్రయాణం. అది 1835 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ. గంగాభావేజ్యుడు దేవగిరి అమ్మ ముందుకు నడుస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. ఉదయపు సూర్యకిరణాలు ప్రకృతిని మేలుకొల్పుతున్నట్లుగా తూర్పు దిశ నుంచి లేత ఎరుపు రంగుల్లో భూమిపై రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవగిరి అమ్మ నొప్పులు ప్రారంభమైనవి. ఆ నిర్జన ప్రదేశంలో దేవగిరి అమ్మ పెద్ద విశాలమైన వటవృక్షం కింద పడుకుని ప్రసవ వేదన పడుతుంది. సాక్షాత్ పరమశివుడిని పసిబాలునిగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె పక్కనే ఉండి ఆమెకి ధైర్యం చెబుతున్నది. మతమౌఢ్యాలను, మానవజాతిలో ఈర్ష దోషాలను, అహంకార మమకారాలనే మాయాజనిత లక్ష్యాలను నిర్మూలించి శాంతి, జ్ఞాన, ప్రేమలను, సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో ప్రేమలను, సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పైనుంచి దేవతలు అదృశ్య రూపంలో పూలవర్షం కురిపిస్తున్నాయి. ప్రకృతి పులకరించి తన్మయత్వం చెంది శిశువు రూపంలో అవతరించబోతున్న పరమశివుని జోహార్లు అర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది. ప్రపంచమంతా వ్యాపించిన మహాత్ములైన మహనీయులందరూ ఒక క్షణం అచేతనులై సమాధి స్థితిలో నుంచి పరమశివుని జన్మాన్ని వారి వారి నివాస స్థానాల నుంచే చూస్తున్నారు. దేవగిరి అమ్మ ప్రసవ వేదన ఎక్కువైంది. శాంతి సంభవాలతో కూడిన దివ్యత్వాన్ని తెలుపుట కోసం ఈశ్వరుడు పసిబాలుడై జన్మముందాడు. భారతదేశ శాంతి పర్వంలో ఒక వెలుగురేఖ గోచరించింది. ఆనాడు పుట్టిన బాలుడు షిరిడి సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని పిలిస్తే పలికే దైవంగా ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపి సద్గురుతారని వర్ణించిన తర్వాత కూడా సజీవులై భక్తులను వెన్నంటి కాపాడుతారని ఆనాడు ఎవరికి తెలుసు? దేవగిరి అమ్మ సాక్షాత్ ఈశ్వరుడు తన బిడ్డగా పుట్టినందుకు లోపల ఎంతో సంతోషిస్తుంది. ఆమె ఆనందానికి అడ్డుగోడలు లేవు. అయితే గంగాభావేజ్యుడికి ఆ మాత్రం బిడ్డ రూపంలో ఉన్న ఆ ఈశ్వరుని దర్శనం తృప్తిని కలిగించలేదు. తన భార్య పొందిన ఆ పార్వతీపురం నిజరూప దర్శనమే తనకు కావాలని, అదే తన జీవిత లక్ష్యమైన ఏకైక భావన మారలేదు, ఇంకా బలపడింది. దేవగిరి అమ్మ ప్రసవ వేదన నుండి తేరుకున్నది. గంగాభావేజ్యుడు అప్పటి వరకు తన బాధ్యత పూర్తి అయినట్లుగా భావించాడు. అరణ్యం వైపు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె మాత్రం మనసులో మదన పడుతున్నది. అటు పసికందు, ఇటు భర్త, ఇంకొక పక్క ప్రసవం వలన కలిగిన అలసట, బలహీనతనకు వీటన్నిటికీ మించి పతిని అనుసరించాలని సతీధర్మం గుండె రాయి చేసుకుని మమకారాన్ని తెంచుకున్నది. కర్తవ్యాన్ని మాత్రమే పాటించదలుచుకున్నది. కొన్ని పచ్చని ఆకులు ఒత్తుగా నేలపై పరిచింది. వాటిపై తన వద్ద గల మెత్తని గుడ్డను మరింత ఒత్తుగా పక్కవేసింది. తన బిడ్డను దానిపై పడుకోబెట్టినది. సాక్షాత్తు పరమేశ్వరుడే బాలుని రూపంలో పుట్టిన ఆ చిన్నారిని అలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడింది. మాతృ సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముంచుకు వచ్చింది. గుండెల లోతులలో నుంచి పొంగి వచ్చిన ఆ దుఃఖపు కన్నీళ్లు వెచ్చగా కింద పడుకోబెట్టిన పసిబిడ్డపై పడుతున్నాయి. ఆ కన్నీటి బొట్లే ఆ తల్లి కొడుకుల మధ్య గల ఆఖరి బంధం.
తన బిడ్డకు రక్షణ పోషణ చేయలేని తన నిస్సహాయతను తలుచుకుని ఆమె విలపిస్తున్నది. ఈ సృష్టినంతటికీ రక్షించగల ఆదిశంకరుని ఆమె రక్షణతో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం. గంగాపావచ్యుడి మనసులో ఈ ఆలోచనలేమీ లేవు. తాను సాధించవలసిన ఈశ్వర సాక్షాత్కారమే ఆయన కనుల ముందు ప్రతి క్షణం కనిపిస్తున్నది. అందుకు ఈ కుటుంబ బంధాలు, మమకారాలు అడ్డుగోడలని, వాటిని దూరంగా అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలనే కోరిక ఒక్కటే ఆయన మనసంతా నిండిపోయింది. ఆయన అక్కడి నుండి అడుగులు ముందుకు వేసి నడుస్తున్నాడు. ప్రతివ్రత ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలే వెళుతున్నది. 1, 2, 3 అలా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఆమెలోని మాతృత్వపు మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుంచి ధారగా కారుతూనే ఉన్నది. వెనక్కు తిరిగి చూస్తూ అడుగులు మాత్రం ముందుకు వేస్తూనే ఉన్నది. కళ్ళ నిండా కన్నీళ్లు నిండడం వల్ల ఏమో తన బిడ్డ మనస్మసగ్గా కనిపిస్తున్నాడు. అలా కొంత దూరం పోయేటప్పటికి కొన్ని చెట్లు అడ్డం వచ్చాయి. అయినా వెనక్కు కొమ్మల మధ్య నుంచి చిన్న చిన్న మండలు ఆకలు మధ్య నుంచి తొంగి తొంగి తన కుమారుని చూడకుండా ఆమె ఉండలేకపోతున్నది. బహుశా ఆమె బాధ చూడలేకేమో తెలియదు, కానీ అంతవరకు సాఫీగా సాగిన కాలిదారి మలుపు తిరిగింది. ఇక తన బిడ్డను చూసే అవకాశమే లేదు. భర్త వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది. ఆమె గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో, ఎలా సాగిందో రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాము. బంగారు కొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమదగణములతో కొలువు తీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద తన చిన్న చిన్న కాళ్ళను చేతులను అటు ఇటు ఆడిస్తూ తమను పెంచడానికి రావాల్సిన మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముని పెంపకాన్ని ఏ లోకాల నుంచి ఏ మహాత్ముడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా. ఆ మహాత్ముడు రోషన్ షా అనే పేరు గల ఒక ఫకీరు రూపంలో రానే వచ్చాడు. ఆయన తన భార్యతో కలిసి ఆ దారిన వెళ్తూ ఉండగా పిల్లవాని ఏడుపు విని పిల్లలు లేని తన భార్యకు అల్లా వరప్రసాదంగా ఆ బాలుని ఇస్తాడు. ఆ దంపతుల అదృష్టాన్ని ఏమని వర్ణించగలం? పరమశివుని పాలు పడుతూ స్నానం చేస్తూ మురిసిపోతూ ఉంటాడు. 1839 సంవత్సరం వరకు, అంటే 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఆ ఫకీరు వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. దైవలీలలు అతి విచిత్రం. ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారో, ఎలా విడిపోతారో సామాన్యులమైన మనలాంటి అర్థం కాదు. ఆ ఫకీరు ఒకనాడు మరణించాడు. ఫకీరు భార్య ఆ బాలను పుత్రప్రేమతో పెంచుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం మతభేదాలు బాగా ఎక్కువగా ఉండేవి. అలాంటి వాతావరణంలో ఆ బాలుని ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఒకసారి హిందూ దేవాలయంలోకి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అని బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. అలా ప్రవర్తించినప్పుడు అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు. 2 మతంలో వారు తరచుగా వచ్చి ఫకీరు భార్యతో ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. మగదిక్కులేని తన ఇంటికి ఊర్లోని వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది. ఆఖరికి ఆ ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న వెంకుసదాస్ అనే ఒక సాధువునికి అప్పగించాలని అనుకుంటుంది. ఓం శాంతి శాంతి శాంతికి 2వ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర 3వ అధ్యాయము. అప్పటి నిజాం పరిపాలనలో ప్రస్తుత మహారాష్ట్రలో గల జాంబవాబి అనే గ్రామంలో కేశవరావు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన భార్య మహాప్రతివేత. వీరిద్దరూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. చాలా కాలం వీరికి పిల్లలు పుట్టని కారణంగా ప్రతినిత్యం వీరి పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు. ఒకనాడు ఆ స్వామి కేశవరావు కళ్ళలో దర్శనమిచ్చి, పూర్వం కాశీలో అనేక
పుణ్యకార్యాలు చేసిన పవిత్రుడైన రామానంద యోగి వారికి త్వరలో కుమారుడిగా జన్మించునని చెప్పాను. కొంతకాలం నాకు కేశవరావు భార్య గర్భవతి అయిను. నెల నిండుతున్న కొద్ది కేశవరావు ఆమెకు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ అష్టాంగ యోగాలను, ఆత్మజ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది. నెలల నుండి ఆ పుణ్యాత్మురాలు ఒక శుభముహూర్తాన చక్కని బాలుని ప్రసవించెను. ఆ బాలునికి గోపాలరావు అని పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమ కోర్చి నేర్పించారు ఆ తల్లిదండ్రులు. యుక్త వయసు రాగా యోగ్యురాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించారు. గోపాలరావు యుక్తి, శక్తి, ఓర్పు, నేర్పు గలవారు. అన్నిటికీ మించి పరోపకారం, సేవాభావాలు గలవారు. తన బల పరాక్రమాలచే విశ్వాలను మెప్పించి జిత్తూరు అనే పరాగణను జాగీరుగా పొంది ప్రజలను కన్నబిడ్డ వలె ప్రేమించి పాలించెను. తన నివాసంను తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దానిని ఎంతో అభివృద్ధి గావించెను. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటేశ్వర భక్తే ఆయనకు అంతులేని ఆస్తి. అప్పుడప్పుడు ఆయనకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతూ ఉండేవారు. ఆయన తన కోటలోనే ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు. ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా యుక్త వయస్కురాలైన ఒక స్త్రీ స్నానం చేయడానికి బట్టలు ఓడ తీసుకుని నగ్నంగా ఉండడం చూసి మనసు చలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళల్లో సూదులు కుచ్చుకుని కంటి చూపు పోగొట్టుకున్నారు. కంటి చూపు లేని కారణంగా పరిపాలనా బాధ్యతల్లో సరిగ్గా పాల్గొనలేకపోతారు జమీందారి. జమీందారి వ్యవహారాలు చూసే సన్నిహితుల కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాటు చేసి ఆ స్వామి అనుగ్రహం వల్ల పోయిన కంటి చూపును తిరిగి పొందగలుగుతారు. ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుని దాసుడు ఈయన. ఆయన అనే భావనతో వెంకూస దాస్ అనే మారు పేరుతో పిలువబడుతూ ఉండేవారు. రాను రాను వెంకూస అనగా ఆయన పేరు స్థిరపడిపోయింది. దయాదాక్షిణ్యాలకు నిరుపేదలను ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ వెంకూస దగ్గరకు రోషన్ షా భార్య 4 ఏళ్లు నిండిన ఆ బాలుని తీసుకుని వచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. వెంకూసకు మతభేదం లేదు, కులభేదం లేదు, జాతి వివక్షత లేదు. కేవలం మానవతావాది ఆయన. అందువలన తీర్థయాత్రలు చేస్తూ హిందూ దేవాలయాన్నే కాక మహమ్మదీయ దర్గాలను, గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాద్ లో గల సావగాషి అనే దర్గాను సమీపించగానే ఆశ్చర్యంగా ఆ దర్గా నుండి కొన్ని మాటలు వెంకూసాను ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి. సలాం అలైకుం మహారాజ్, నీవు కారణ జన్ముడవు. నీవు నివసించే సేలు గ్రామంనకు 100 మైళ్ళ దూరంలో గల మాన్వత్ అనే గ్రామంలో లోకోద్ధరణకు పుట్టిన అల్లా ఒక సాధువైన ఫకీరు ఇంటిలో పెరుగుతున్నాడు. నీవు తిరిగి వెళ్ళిన తర్వాత నీ దగ్గరకు వస్తాడు. ఆ బాలునికి నీవు గురువై అన్ని విద్యలు నేర్పించాలి. ఇది దైవ కార్యం. నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురువు అవుతాడు. తాను చేయవలసిన తీర్థయాత్రలను త్వరగా ముగించుకొని సేలు చేరగానే రోషన్ షా భార్య తాను పెంచుతున్న బాలుడిని తీసుకువచ్చి వెంకూసాకు అప్పచెపుతుంది. అలా తన 5వ ఏట బాబా వెంకూసా దగ్గరకు చేరబడతాడు. రోషన్ షా బాబాకు మజీదా అని పేరు పెట్టినట్టుగాను వెంకూసా దగ్గర కూడా అదే పేరుతో పిలువబడినట్లుగా కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. వెంకూసా ఆ బాలునికి తన చిన్నతనంలోనే సమస్త ఆధ్యాత్మిక విద్యలు నేర్పారు. సహజ దైవత్వంతో పుట్టిన ఆ బాలుడు ఆ చిరకాలంలోనే అన్ని విద్యల్లోనూ ఆరితేరుతాడు. ఆ బాలుడు వెంకూస యొక్క ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడు. వెంకూస ఆ బాలునికి తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేవారు. అది అక్కడ వారందరికీ నచ్చక వారు ఆ బాలుని యందు అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. ఆశ్రమంలో ఉన్న కాలంలో వెంకూస అప్పుడప్పుడు ఆ బాలుని తన వెంట ఇతర గ్రామాలకు తీసుకువెళుతూ ఉండేవారు. అలాగే 1842 వేసవి కాలంలో ఒకసారి ఇద్దరు షిరిడీ గ్రామానికి వచ్చారు. 7 రోజులు ఆ గ్రామంలో ఉన్నారు. బాయిజాబాయి ఇంట్లో భోజనం చేసి రాత్రులందు ఊళ్ళో గల చిన్న గుళ్ళల్లో నిద్రించారు. అంటే బాబా మొట్టమొదట షిరిడీ ప్రవేశించినది 1842లో. మొట్టమొదటిగా ఆహారం పెట్టిన కారణం చేతనేమో బాబా తర్వాత కాలంలో బాయిజాబాయికి దగ్గరే అక్క అని కూడా సంబోధించారు. ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఆ బాలునికి పరిచయం ఏర్పడుతుంది. నానావళి వయసులో బాబా కన్నా చిన్నవాడు. నానావళి అనే ఒక మహాత్ముని సమాధికి ఔరంగాబాద్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవారు. అందువలన
అతనికి నానావళి అనే పేరు స్థిరపడిపోయింది. వెంకుసాతో కలిసి పర్యటన చేస్తున్న కాలంలో మొట్టమొదటిసారిగా బాబా నానావల్లు యొక్క కలయిక 1849లో జరుగుతుంది. నానావలి బాబాను అతి చిన్నతనంలోనే మామా అని పిలిచేవారు. సూఫీ మతస్థుడైన ముస్లిం ఫకీరు రోషన్ షా ఇంట్లో పెరిగి హిందూ మతస్థుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు అయిన వెంకుసా దాస్ చేతుల మీదుగా పెరిగిన ఆ బాలుడు హిందూ మహమ్మదీయ మతాల్లోని మౌలిక సిద్ధాంతాలతో పాటుగా రెండు మతాల్లో గల మూఢాచారాలను కూడా బాగా అవగాహన చేసుకోగలిగాడు. వెంకుస హిందూ మతస్థుడే అయినా రెండు మతాల్లోని మహాత్ములను వారి సమాధులను తాను వెంట ఉండి స్వయంగా ఆ బాలునకు చూపించి వారి వారి బోధలను సిద్ధాంతాలను వివరించి చెప్పేవారు. కాలచక్రం తిరుగుతూ ఉన్నది. కారణజన్ముడైన పిల్లవాడు శివాంశతో పుట్టిన ఆ బాలుడు త్వరగా అది భౌతిక ఆధ్యాత్మిక ప్రాకృతిక శారీరక జ్ఞానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు. పంచభూతములు తత్వాలను అష్టదిక్కుల యొక్క అవసరాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఈ చరచర సృష్టికి మూలమైన దివ్య శక్తిని దర్శించగలుగుతున్నాడు. శరీరంలో గల ప్రాణం, ఆత్మ, మనసు, బుద్ధి, అహంకారం వీటి అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఇంద్రియాలకు వీటికి గల సంబంధాన్ని పూర్తిగా గ్రహించి దేనితో ఇంకో దాన్ని అరికట్టాలో, శరీరంతో గల దివ్యశక్తిని ఎలా అదుపు ఉంచి ఆజ్ఞాపించగలగాలో నేర్చుకున్నాడు. కళ్ళల్లో దివ్య తేజస్సు, మాటల్లో స్థిరత్వం, చేతలతో నిశ్చలత్వం, ఆలోచనలతో పూర్ణత్వం నిండి తొణికిసలాడుతున్నాయి ఆ బాలునిలో. వెంకుస ఆనందానికి అవధులే లేవు. తను చూస్తూ ఉండగానే తన చేతుల మీదుగా పెరుగుతున్న ఆ బాలుడు అద్వితీయ మానవతాతీత శక్తియుక్తులతో నిండిన దివ్యశక్తితో ప్రకాశించడం చూసి అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళ నుండి కన్నీరుగా కారుతూ ఉంటే నిశ్చేష్టుడై ఆ బాలుని వైపు చూస్తూ ఉండిపోయేవారు. పగలు రాత్రి ఆ పసివాడిని తన వద్దే ఉంచుకునేవారు. ఒక్క క్షణమైనా అతన్ని విడిచి ఉండడాన్ని సహించగలిగేవారు కాదు. అతనికి స్నానం చేయించడం, బట్టలు తొడగడం, ఆహారం పెట్టడం, నిద్రపుచ్చడం లాంటి పనులన్నీ తాను స్వయంగా చేసేవారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా తనతోనే పడుకుని పెట్టుకునేవారు. ఏనాడైనా ఇతర పనులు ఎక్కువగా ఉండి ఈ పనులన్నీ తాను స్వయంగా ఆ పిల్లవానికి చేయకపోతే వెంకుసాకు ఆ రోజు మనసంతా బాధగా, ఆందోళనగా, అశాంతిగా ఉండేదట. ఇది ఆ బాలుని యందు వెంకుస కలిగిన సహజ ప్రేమో, లేక భగవంతుడు స్వయంగా ప్రక్కన ఉన్నప్పుడు పొందే ఆకర్షణ సామాన్యులమైన మనకేమి అర్థమవుతుంది? ఏది ఏమైనా సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివునికే గురువుగా, రక్షకునిగా, సహాయకునిగా, తల్లిగా, తండ్రిగా, సర్వస్వకంగా తయారైన వెంకుస జీవితం ధన్యం. ఆయన రూపం మనకు తెలియకపోయినా మన సాయికి సర్వస్వం తానే అయ్యి పెంచిన ఆ పుణ్యాత్ముని పాదాలకు ఒకసారి మన మనసులోనే నమస్కరిద్దాం. సాయిని తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది భక్తులను ఆనందించిన ఆ మహాత్మునికి రెండోసారి నమస్కారం చేద్దాం. సాయి మనందరికీ సమర్థుడైన సద్గురువు. అలాంటి మన గురువుకే గురువై నిలిచిన అదృష్టానికి గాను మూడవసారి కూడా పూర్వకంగా భక్తితో ఆయనకు నమస్కరిద్దాం. సాయిరాం. వెంకుస ఈ బాలుడికి విశేష శ్రద్ధతో పెంచడం వల్ల ఆశ్రమవాసులందరికీ ఆ బాలుని యందు ప్రేమానురాగాలు పెరగడానికి బదులుగా ఈర్ష ద్వేషాలు బలంగా పాదుకోవడానికి ముఖ్య కారణంగా మారింది. మాయాశక్తి ప్రభావం అంత బలీయమైనదేమో. సాక్షాత్తు భగవంతుడే స్వయంగా పుట్టినా బలీయమైన ఈ మాయాశక్తి కోరికలను చిక్కక తప్పలేదేంటే ఇక సామాన్యులు మనమందరం మాయకు దాసులు కావడం అనివార్యం. ఈ బాలునికి విద్యా రహస్యాలు, ఆధ్యాత్మిక బోధలు చేస్తున్న సమయాల్లో ఆశ్రమంలోని మిగిలిన వారంతా వాతావరణాన్ని కలుషితం చేసే విధముగా అనవసరపు అడ్డదిడ్డమైన ప్రశ్నలు, సంభాషణలతో వెంకుస దృష్టిని మళ్లిస్తూ ఉండేవారు. ఇలాంటి ఇబ్బందులు తరచి ఉండడం వలన విద్యాబోధన సరిగ్గా సాగదని భావించి వెంకుస ఈ బాలుడిని అడవిలోనికి తీసుకువెళ్తారు. అక్కడ ప్రశాంతత వాతావరణంలో 6 నెలలకు పైగా తనకు తెలిసిన సమస్త విద్యలు, జ్ఞానం, ప్రపంచ పోకడలు, మానవ మనసు యొక్క మర్మాలన్నింటినీ పూర్తిగా బోధిస్తూ ఉంటారు. వెంకుస వారసులు శిష్యులు కొందరు కలిసి వీరి ఆచూకీ తెలుసుకుని తిరిగి ఆయన సేలు తీసుకు వెళ్లాలనే ప్రయత్నంలో కొంతమందిని ఆ పనిపై పంపుతారు. వారు మొత్తం మీద వీరిద్దరూ ఉన్న చోటు తెలుసుకోగలుగుతారు. అలా వాళ్ళు తమ ఉనికిని గుర్తించినట్లు వెంకుస కూడా గ్రహిస్తారు. అజ్ఞానం పూర్తిగా తొలగని అహంభావంతో ఉన్నవాళ్ళు కనుక
తన వారసులు ఈ బాలుని ఏదైనా అపకారం కూడా తలపెడతారని ఊహిస్తారు. ఆలస్యం చేయకుండా తనకున్న కొన్ని శక్తులను ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శాస్త్రోక్తంగా ఆ బాలునికి ధారపోస్తారు. 16 సంవత్సరములు నిండుతున్న ఈ చిరు వయసులోనే దివ్యశక్తులతో పూర్ణ రూపుడిగా కనపడుతుంటాడు ఆ బాలుడు. దైవ నిర్ణయం ప్రకారం తన వంతు పని తాను నిర్వహించానని, త్వరలోనే తమవిద్దరూ విడిపోవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తారు ఆ బాలునికి. తన జీవిత పరమార్థం నెరవేరింది కాబట్టి ఇక తాను సమాధి అవుతానని కూడా సూచన చేస్తారు వెంకుశ. శాస్త్ర ప్రకారం గురువు సమాధి అవడం శిష్యుడు చూడరాదు. నీవు తిరిగి సేలు పరిసర గ్రామాలకు వెళ్తే ఈర్ష ద్వేషాలతో అక్కడి వారు నీకు హాని కలిగించే ఏర్పాట్లు చేస్తారు. అలాంటి అశాంతిలో నీవు సాధన మార్గంలో ప్రశాంతంగా గడపలేవు. ఇంకా నేను నీతో కలిసి ఉన్న నా వాళ్ళు మనల్ని వెంటాడుతూనే ఉంటారు. కాబట్టి ఇక మనిద్దరం విడిపోవడం తప్పదని సమాధానపరుస్తారు. మిగిలిన శక్తులన్నిటినీ పూర్ణిమ రోజున ఆ బాలునికి ధారపోసి వెంకుశ సేలు తిరిగి వెళ్ళడానికి ఆ బాలుడు గోదావరి నది తీరంలో ముందుకు సాగి వెళ్ళడానికి కూడా నిశ్చయమవుతుంది. వీరిద్దరి ఉనికిని తెలుసుకున్న వార్తాహరులు విషయాన్ని సేలుకు చేరుస్తారు. అక్కడి నుంచి వెంకుశ వారసులు వెంటనే వచ్చి రహస్యంగా ఒక రోజు వీరిద్దరి దినచర్యని గమనిస్తారు. ఆ బాలుని కోసమే ఆస్తిని, కుటుంబాన్ని, ఆశ్రమాన్ని వదిలి వెంకుశ వచ్చారు కాబట్టి రహస్యంగా బాలుని మాయం చేసి తీసుకుపోతే తప్పక తిరిగి తన స్వగృహానికి చేరతాడనే పిచ్చి ఆలోచనతో వారు రహస్యంగానే ఉండి బాలుడిని ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు. వారి మనస్తత్వం ప్రకారం ఇలాంటి ప్రయత్నం ఏదో చేయవచ్చన్న ఆలోచనతో ఉన్న వెంకుశ జాగ్రత్తగా ఒక క్షణం కూడా ఆ బాలుడిని వదిలి తీసుకువెళ్ళడానికి ఉండరు తీసుకువెళ్ళడానికి వీలు పడడం లేదు కాబట్టి రహస్యంగా అతన్ని చంపేస్తే అప్పుడైనా గత్యంతరం లేక తిరిగి వెంకుశ ఇంటికి చేరుకుంటాడన్న ఆలోచనతో ఆ రాత్రికి హత్యా ప్రయత్నానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అది చతుర్దశి నాటి రాత్రి. తెల్లవారితే పూర్ణిమ. వెంకుశ 16 సంవత్సరంలో ఆ బాలుడికి ఇద్దరు విడిపోయి చెరొక దారి వెళ్ళడానికి నిర్ణయించుకున్న రోజు. ఈ విషయం పాపం వెంకుశ బంధువులకు తెలియదు కదా. పండు వెన్నెల్లో వాళ్ళు హత్యా ప్రయత్నానికి కావలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు. కర్రలు, కత్తులు లాంటి గట్టి ఆయుధాలేమీ లేవు. ఆఖరికి దగ్గరలో పెద్ద కొండరాళ్ళు లాంటివి కూడా లేవు. చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోతుంది. అప్పటి వరకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు వెంకుశ. కొద్ది క్షణాల తర్వాత ఇద్దరు పక్కపక్కనే పడుకుని నిద్రపోవడానికి సిద్ధమవుతారు. మన కథానాయకుడైన బాలుడు నిశ్చల భావంతో నిద్రపోతూ ఉంటాడు. వెంకుశకు నిద్ర రాదు. అంతులేని ఆలోచన తరంగాల్లో వ్యవహరిస్తూ ఉంటాడు. అటు హత్యా ప్రయత్నంలో వాళ్ళు ఒకడు ఆలస్యం చేయరాదని దగ్గరలోనే పడి ఉన్న బాగా కాలి గట్టిగా ఉన్న పెద్ద సైజు ఇటుకరాయిని తీసుకుని బాలుని తలపై గట్టిగా కొట్టి ఒక దెబ్బతోనే ప్రాణం పోయేలా చేయాలని అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. నిద్ర రాక ఆలోచన తరంగాల్లో నుంచి ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు వెంకుశ. అప్పటికే రాయి బాలుని తలపై పడడానికి సిద్ధంగా ఉన్నది. పట్టరాని ఆవేశంతో కల్లరి చేసి ముందు తలను అడ్డంగా పెడతారు. ఇటుక రాతి దెబ్బకు వెంకుశ నుదుటిపై బలంగా తగలడం వల్ల నుదురు చిట్లి రక్తం చిందరవందరగా పడుతుంది. అంతకు ముందే కాలరుద్రుని వల్ల మండుతున్న కోపం, ఆ దెబ్బ వల్ల కలిగిన బాధతో మరింత ఉధృతమైన శాపవాక్యాలుగా పుణ్యపురుషుని నోటి నుండి బయటకు వస్తాయి. ఆ మహాత్ముని వాక్కుల ప్రభావం చేత ఇటుకరాయితో కొట్టినవాడు మరుక్షణంలోనే మరణిస్తాడు. కేవలం కొన్ని క్షణాల్లో జరిగిన ఈ సంఘటనలన్నీ నిద్ర నుంచి వెంటనే మేలుకున్న బాలుడు కూడా గమనిస్తాడు. హత్యా ప్రయత్నంలో పాల్గొని దూరాల నుంచి చూస్తున్న ఇంకో ఇద్దరు ఆ కోపాగ్నిలో తాము కూడా బలి కాకుండా దూరంగా పారిపోతారు. వెంకుశ నుదుటిపై నుంచి కారుతున్న రక్తాన్ని ఆ పిల్లవాడు తన అంగి నుంచి గుడ్డని చింపి తుడుస్తాడు. మాటలకందని మౌన ప్రమాణురాగాలు ఆ గురు శిష్యుల మధ్య రాజ్యమేలుతూ ఉంటాయి. మాటలు లేవు కానీ మనసులు రెండు ఏకమవుతాయి. నా ప్రాణాలు పోయినా సరే నిన్ను ఈ లోకానికి గురు రూపంలో అందించి తీరుతాను. అదే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా వెంకుశ హృదయం తృప్తి పడుతూ ఉంటే, నా ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన గురుదేవుని ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నట్లుగా బాలుడు హృదయం ప్రతిధ్వనిస్తున్నది. ఈ విధంగా గురు శిష్యుల హృదయాలు ఏకమవుతున్నాయి. భావాలు ఏకమవుతున్నాయి. ప్రేమానురాగాలు లయమవుతున్నాయి. శరీరాలు వేరువేరుగా ఉన్నా హృదయాలు మాత్రం మాటలకందని మౌన శిఖరాలపై ఏకమై తన్మయత్వంతో ఆనంద తరంగాల్లో తేలియాడుతున్నాయి. అది నిజమైన గురు శిష్యుల అనుబంధం. వీరి
ప్రేమానురాగాలు తనితీరా చూసిన ఆకాశంలో చంద్రుడు ఈ వార్తను బహుశా సూర్యుడికి చెప్పాడేమో. పాపం సూర్యుడు త్వర త్వరగా ప్రయాణమై వస్తున్నట్లుగా ఉన్నాడు. తూర్పున ఎర్రని వెలుగురేఖలు, జేరలు ఆకాశంపై కనబడుతున్నాయి. అది గమనించిన వెంకుస ముందుగా తనకు అనుకున్న ప్రకారం తమ ప్రయాణాలు సాగించవలసిన సమయం దగ్గర పడుతున్నది కాబట్టి ఇంకా మిగిలిన కొన్ని శక్తులను దారిపోయేట కొరకు గబగబా ఇద్దరు స్నానం చేస్తారు. దగ్గరలోనే ఉన్న నల్ల ఆవు పాలను పితికి సూర్యుని ఎర్రకిరణాల తేజస్తో అతి ముఖ్యమైన తన వద్ద మిగిలిన శక్తులన్నిటినీ బాలునికి దారపోసి వెంటనే శాపగ్రస్తుడై చనిపోయి పడి ఉన్న వాడిని బ్రతికించమని ఆదేశిస్తారు. ఆ బాలుడు గురువుగారి కుడిపాదం రత్నవేలు కడిగిన నీటిని మంత్రించి చల్లడం వలన చనిపోయిన మనిషి బతుకుతాడు. అతడు తాను చేసిన హత్యా ప్రయత్నాన్ని సిగ్గుపడి క్షమించమని కోరతాడు. తన వద్ద గల కొన్ని విలువైన ఆభరణాలు బహుమతిగా శిష్యునికి ఇవ్వబోతారు వెంకుస. అవి తనకు వద్దని, తన ప్రాణాన్ని కాపాడి తనకు బదులుగా ఏ ఇటుక రాయి దెబ్బను ఆయన తిన్నారో ఆ రాయిని తన ప్రసాదంగా ఆశీర్వదించి ఇవ్వమని పిల్లవాడు గురువుని అర్థిస్తాడు. శరీరం అంతా పులకించిపోగా శిశువాచలం పిల్లబిక్కి రాగా ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి జలజల రాలుతూ ఉండగా గురువు శిష్యుని ఆశీర్వదించి ఇటుకరాయిని అతడి చేతులతో ఉంచుతూ నా వలనే ఇది కూడా నీకు తోడుగా నీడగా నీ జీవిత భాగస్వామిగా ఉంటుందని అనుగ్రహిస్తాడు. బాలుడు మళ్ళీ గురువుకు చేతులు జోడించి మీరు అనుగ్రహిస్తే మీ రక్తంతో తడిసిన ఆ గుడ్డ ముక్కను కూడా మీ ఆశీర్వాదాలతో నాకు ఇవ్వండి. దానిని మీ గుర్తుగా నేను దాచుకుంటాను అంటాడు. శిష్యుని ప్రేమకు చలించిపోయిన వెంకుస వెంటనే ఆ గుడ్డ పీలకను అతడి తలపై కట్టి ఇది నీకు సర్వత్ర సర్వకాల సర్వావస్థలందు రక్షగా ఉంటుందని ఆశీర్వదిస్తారు. గోదావరి నది ఒడ్డునే నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళమని, ఎక్కడ తన మనసుకు ప్రశాంతత కనిపిస్తే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోమని, స్త్రీకి ధనానికి దూరంగా ఉండమని శిష్యును ఆదేశించి చనిపోయి బ్రతికిన తన రక్త సంబంధికునితో కలిసి వెంకుస శ్రేణికి ప్రయాణమవుతారు. 1854 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి నాడు ఉదయం నుంచి 3 రోజుల పాటు గోదావరి నది ఒడ్డున ప్రయాణించిన తర్వాత ఆ బాలుడు గోబర్గం అనే గ్రామానికి చేరుకుంటాడు. ఒక రోజు అక్కడ విశ్రమించి తిరిగి తన ప్రయాణాన్ని షిరిడి గ్రామం వైపు సాగించి సాయంత్రానికి షిరిడీకి చేరుకున్నాడు. ఎవరి దగ్గరకు వెళ్లి ఆశ్రయించడం ఇష్టం లేక ఊరి వెలుపల గల పెద్ద వేప చెట్టు నీడన ఉండడం మొదలుపెట్టాడు. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. 1835 సంవత్సరంలో సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు కారణజన్ముడైన కుమారునికి జన్మించిన తర్వాత గంగాబావజ్యుడు దేవగిరి యముల ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎంత వైరాగ్య భావాలతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను నిస్సహాయ స్థితిని గమనించిన గంగాబావజ్యుడిలో మానవత పెళ్లిబిక్కి వచ్చింది. ఒక్కొక్కసారి బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యాన్ని నుంచి మనసును మళ్లిస్తుందనే భయంతో మనసులోనే పడే జాలిని, దయాగుణాన్ని గుండె లోతుల్లోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. దేవగిరి అమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకే తెలీదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి, దాహంతో నాలుక పెడచకట్టుకుపోతున్నది. శరీరంలో ఏ మాత్రం శక్తి లేదు. తడబడే అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది. అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది. ఒక చక్కని మంచినీటి కొలను దగ్గర గంగాబావజుడు ఆగిపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తననే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. మానవతా మమకారపు పొంగు ఎంత అణుచుకున్నా గుండెల్లోనే దాగలేదు. సర్వకాల సర్వావస్థలోనూ తననే త్రికరణ శుద్ధిగా నమ్మి చర్చిస్తున్న భార్యను వదిలి పెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించినది. వెంటనే భార్యను ప్రేమతో దగ్గరే తీసుకుని ఆమెకు సపర్యలు చేస్తాడు. ఆమె సేద తీరి కొద్దిసేపట్లోని గాఢనిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక బంజారి అటువైపుగా వెళుతూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశమని, చీకటి పడక ముందే అక్కడి నుంచి వెళ్ళకపోతే పులులు, తోడేళ్లాంటి క్రూర జంతువుల బారిన పడతారని హెచ్చరించింది. తన వెంట కొంత దూరం తీసుకుని వెళ్లి ఆ నిర్జనారణ్యంలో ఉన్న ఒకే ఒక్క కుటీరం తనదేనని, అందులో విశ్రమించమని చెప్పి లోపలికి పంపుతాడు. మరి కొంతసేపటిలో బంజారీ భార్య బాలింతరాలకు కావలసిన భోజనాది తినుబండారాలతో లోపలికి వచ్చి దేవగిరి అమ్మను కొంతసేపు సపర్యలు చేసిన తర్వాత బంజారీ దంపతులిద్దరూ ఈ దంపతుల కథను శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత బంజారీ గంగాబావజుడుకు దేవగిరి అమ్మకు ఈ విధంగా బోధిస్తాడు.
సాధారణ మానవ జీవితానికి లక్ష్యాలను వేద ప్రమాణంగా నిర్ణయించారు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి. స్త్రీ అలాంటి పురుషునికి సహధర్మచారిణిగా ఉండి ఈ పురుషార్థాలు సాధించేందుకు సహకరించాలి. ఇది హైందవ సాంప్రదాయంలో విశిష్టత. ముగ్గురు బిడ్డలను కన్న మీరు వారందరినీ నిర్దాక్షిణ్యంగా వదిలి వేసి ఇట్లా అడవి పాలవుతున్నారు. మీరు చేస్తున్న ఈ పని మొదట పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. పరమేశ్వర సాక్షాత్కారం కోరడం మంచిదే. అదే లక్ష్యమైనప్పుడు సంసారులుగా కాక సన్యాసిగా ఉండాలి. సంసార జీవితంలోనికి వచ్చిన తర్వాత బాధ్యతలను వదిలేసి దైవం కోసం తప్పించడం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత వానప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు. అదే ధర్మ మార్గం. అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో ముగ్గురు పిల్లలను వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే, ముందుకు సాగండి. మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరూ ఉండి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇక్కడికి 150 మైళ్ళ దూరంలో నివాస అనే గ్రామం ఉంది. అక్కడ నుంచి 20 మైళ్ళు ముందుకు వెళ్లి మీరు తపోదీక్ష సాగించండి. బంజారా యొక్క మాటలు గంగాబాబుజీనికి వేదఘోష వలె వినిపించింది. ఈశ్వర సాక్షాత్కారానికి చేసిన తపోనిష్ట భార్య సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బంజారీ విచిత్రమైన 2 అడవిలో దొరికే పళ్ళను తెచ్చి ఇద్దరి చేత తినిపిస్తాడు. ఆ పళ్ళు తినడం వల్ల శారీరక బాధలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని, ఆత్మ దర్శనానికి వారు చేయబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెప్తాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు పడుకుని విశ్రమిస్తారు. గంగాబావాజీడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం గాని బంజారీ దంపతులు కానీ కనిపించరు. రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కలలాగా వారికి అనిపిస్తుంది. దేవగిరి అమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది. ఆనాటి ఉదయం నుంచి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా 11 రోజులు సాగిన తర్వాత తమ గమ్యాన్ని చేరుకుని గోదావరి నది ఒడ్డున దంపతులిద్దరూ తపోదీక్షలో ఉంటారు. అలా సంవత్సరాల పాటుగా సాగిన వారి తపోదీక్ష కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే పేరు అక్కడి భక్తులు పెట్టారు. దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని, ఆ పర్వతం ఉన్న ద్వారకా ప్రాంతం పుణ్యస్థలం అని, ఆయి అంటే తల్లి కాబట్టి ద్వారకా లాంటి చల్లని తల్లి అని పేరుతో ఆమెను ద్వారకామాయి అని పిలిచేవారు. అదేవిధంగా గంగాబావజుడు ఎంతో మందికి గురుబోధ చేస్తూ కోరిన వారిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ గురువుకు ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుధన్ అనే మారు పేరుతో ఎక్కువగా పిలిచేవారు. అంటే బాబా యొక్క తల్లిదండ్రులు జ్ఞాన మార్గంలో గల పేర్లు ద్వారకామాయి, గురుధన్. తరచూ వీరి దగ్గరకు పరిసర ప్రాంతంలో గల భక్తులు రావడం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువల్ల వారు తమ నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలోకి నిర్జన ప్రదేశానికి మారుస్తారు. ఆ ప్రశాంత పవిత్ర నిర్జనారణ్యంలో వారి ధ్యానం బాగా సాగేది. ఇద్దరు ఒకేసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండేవారు. గురుధన్తో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగింది. అలా ప్రాంతంలో వారి తపోదీక్ష చక్కగా సాగుతున్నది. షిరిడీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు కొన్నాళ్ల పాటు వారి ఊరి వెలుపల గల వేప చెట్టు కింద ఉండసాగాడు. ఆచార్యులైన కొందరు గ్రామస్తులు అనవసరమైన మాటలతో ధ్యానభంగం కలిగించేవారు. చాలా కాలం పాటు ప్రజలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్లి కందమూలాలు, చెట్లు కాయలు తింటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఆ బాలుడు ఎవరు, ఎప్పుడు ఇక్కడే కూర్చుని తపోనిష్లో ఉంటున్నట్టుగా కళ్ళు మూసుకుని ఉంటాడు. తీక్షణమైన ఎండ కాసిన ఎదురుగాల్లో కడన భయంకరమైన వర్షం కురిసిన ఎముకలను కొరికే చలిరాత్రుల్లో తానొక్కడే కూర్చుని ఉంటాడే, ఎవరితను అనే ఆలోచనతో చేయసాగారు. మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు. వాళ్ళు దగ్గరకు వచ్చి ప్రశ్నించడం వల్ల బాలుని ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతనాస్థితిలోకి రావాల్సి వస్తూ ఉండేది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు అతన్ని దివ్యశక్తులు గల అద్వితీయమైన బాలునిగా గుర్తించగలిగారు. కానీ చాలా మంది విమర్శనాత్మకంగా వింతగా భావించి ఏలనతో విసిగిస్తూ ఉండేవారు. ఒక రోజున వేప చెట్టు దగ్గర గల నీడలోనికి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటాడు. దారిన పోయే పొగరబోతు మనుషులు కొందరు అతన్ని దారికి అడ్డంగా కూర్చున్నందుకు
గాని దుర్భిక్షలాడి కొట్టి పక్కన పడవేసి వెళ్ళిపోతారు. ఈ గందరగోళం వల్ల బాలునికి ధ్యానభంగం కలుగుతుంది. జరిగిన విషయం చూసి జాలిపడి తన దివ్యహస్తంతో గుడ్డివాడి కళ్ళు తుడిచి రెండు కనురెప్పలను తన రెండు చేతి వేళ్లతో గట్టిగా పట్టుకుని గుడ్డివాడి కంటిపాపల్లోకి తన దివ్యదృష్టిని గాఢంగా ప్రసరింపచేస్తాడు. గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్ఛపోతాడు. అతన్ని అంతకు ముందే కొట్టి వెళ్లిన పోకిరీలతో పాటుగా ఇంకా చాలా మంది పోగవుతారు. కొంతసేపటికి గుడ్డివాడు తేరుకుని లేవక అతనికి కంటి చూపు వస్తుంది. ఆ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి ఊళ్ళో వాళ్లే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలు బాగు చేయించుకోవడం కోసం ఆ బాలుని దగ్గరకు వస్తూ ఉండేవారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సరం కాలం గడుస్తుంది. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దాన్నే ముందుగా ఇచ్చేవాడు. పసరు తీసి ఇచ్చేవాడు. ఏ గింజ కనిపిస్తే దాన్ని అరగదీసి ముందుగా వాడమనేవాడు. రోగం గల శరీర భాగాన్ని చేతిలో గాని తాకాడా ఇక రోగం పోవలసినది. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పని లేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనసును బుద్ధిని ఏకం చేసి ఆలోచనలు అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించడం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మాలోకానికి అక్కడి వాతావరణం కుదరకపోవడం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్లీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరుని దర్శించి ఎత్తైన ఒక పర్వత ప్రాంతంలో నిర్జన ప్రదేశాల్లో కఠోర దీక్షలతో తపస్సు చేస్తాడు ఆ బాలుడు. గురువుగారిచ్చిన ఇటుకరాయి తన సహచరుడు. గురువుగారి రక్తంతో తడిసి తన తలకున్న ఒక గుడ్డ పీలికే తనకు శ్రీరామ రక్షగా తపోదీక్ష 1 సంవత్సరం కాలం సాగుతుంది. అక్కడి నుంచి గోదావరి నది ఒడ్డుగానే వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపర్గం మీదుగా మళ్లీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకుసాను ఆఖరిసారిగా వదిలి వచ్చిన చోటుకు చేరుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచిపోవడం వల్ల ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి. సామాన్యుని దృష్టికి 2 సంవత్సరాల క్రితం తాను తన గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం కష్టమవుతుంది. జోలలో నుంచి ఇటుకరాయిని తీసి తలపై ఉన్న గుడ్డ ముక్కలో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకుసాన్ని ప్రార్థిస్తాడు. ఒక క్షణంలో అక్కడి వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారున్నప్పటి వలె మారిపోతుంది. వెంటనే తన కోసం గురువు రక్తం చిందించిన స్థలాన్ని గుర్తిస్తాడు. అక్కడికి చేరుకుని గురువును ప్రార్థిస్తాడు. నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవా, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు. నీ సేల్లోని సమాధి అయిపోయాను. సమాధి నుంచి బయటికి వచ్చి నీ దర్శనం ఇవ్వలేను. కానీ నా శక్తి ఎప్పుడు నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అని వెంకుస మాటలు వినపడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధు జనులెవరూ లేని వాడిని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈ రోజు నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనచో నాకు ఈ జీవితమే అనవసరం. 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తానని ఇటుకరాతిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుకరాయికి నుదుటికి మధ్యగా వెంకుస చెయ్యి ఉంటుంది. ప్రక్కనే వెంకుస నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాడు. ఇంకా ఇలా అంటారు ఆ గురువు గారు, నా యందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వల్ల సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చినది. నాయన, ఈనాటిని గురుభక్తిని నేను మెచ్చాను. నీవు జగద్గురు అవుతావు. ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధిలో నుంచి భక్తులను సమాధాన పరుస్తూ ఉంటావు. ఇదే నేను నీకిస్తున్న వరం. నీవు శివాంశ సంభూతుడవు. ఇప్పుడు నేనిచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం. సమాధి అనంతరం కూడా నీవు సచేతుడివై కలిమాయ నుండి భక్తులను రక్షిస్తూ ఉండాలనే దేవతల ఆశయంతో ముడిపడినట్టు ఉంటుంది ఈ నా వరం. కాలకూట విషాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరుల వలన సాధ్యం కాదు. సమాధి నుంచి ఎలాగూ లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను. తపోనిష్ట సాగించు అని మాయమవుతారు వెంకుస. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు ఆ బాలుడు. అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకుస ఇస్తూనే ఉంటారు. 1858 సంవత్సరం మళ్లీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకుస దర్శనమిచ్చి, ఇక నీ దీక్ష చాలు, తిరిగి నీవు ఈ షిరిడీకి వెళ్ళు. అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు క్రింద నేను కూడా వచ్చి గురుగ్రహంలో
జ్యోతి స్వరూపంగా ఉంటాను అని చెప్తారు. అక్కడ గురుధన్ ద్వారకామాయిలు తపోదీక్ష పూర్ణ స్థితికి చేరుకుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతూ పరమేశ్వర సాక్షాత్కారాన్ని సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది. కానీ మీరిద్దరు జ్యోతి స్వరూపంలోని షిరిడి గ్రామంలో తన అవతారానికి నిలయమైన వేప చెట్టు కింద స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండండి. మీతో పాటుగా వెంకుస అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడ జ్యోతి స్వరూపంగా నివాసం ఉంటాడు. గురుధన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటారు. ముందు రోజుల్లో ద్వారకామాయిని ఆ ప్రక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను. అలాగే మరికొంత దూరంలో వెంకుస కూడా ఒక స్థానంలో ఏర్పాట్లు చేస్తారు. నా అవతారంలో నా లీల శరీరం అంతమైన తర్వాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా ఈ 4 విధాలైన దివ్యశక్తులను నిలమైన షిరిడి గ్రామం రాగల 500 సంవత్సరాల పై వరకు దినదిన ప్రవర్ధమవుతూ ఆశ్రితులైన పాలిట కైలాసమై ప్రజలకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి దేదీప్యమైన కాంతి కిరణాలు 2 వెలువడి గురుధన్ ద్వారకామాయిలు శరీరాల్లో ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రారం నుంచి బయటకు తీసుకువస్తాయి. ఆ జ్ఞాన దివ్య జ్యోతుల అదృశ్య రూపంలో షిరిడి గ్రామం చేరుకుని వేప చెట్టు క్రింద భూగృహం సృష్టించుకుని మరలా తపోదీక్షలో ఉంటాయి. అదే విధంగా శేలు సమాధి నుంచి లేచి వచ్చి వెంకుస కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడి చేరుకొని అదే వేప చెట్టు క్రింద ఇంకొక జ్యోతి స్వరూపముగా అదే భూగృహంలో ఉంటాడు. అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ్ ప్రాంతంలో సాయ సంధ్య సమయంలో ఒక పెద్ద కొండ రాతికి దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మున్సూబు అయిన చాంద్ పటేల్ తన గుర్రాన్ని పోగొట్టుకుని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దాన్ని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రపు జీనుని భుజంపై వేసుకుని తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిల పడతాడు. అతన్ని గమనించిన మన యువకుడు, ఏ చేంజ్ బాయ్, గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు. తను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఆ పరిచితుడు ఎవరా అని కుతూహలంతో అతను మరింత దగ్గరకు వచ్చి, నా పేరు వివరాలు మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. నాకు అన్నీ తెలుసు, తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు అని సమాధానమిస్తాడు. అయితే తప్పిపోయిన నా గుర్రం బీజిలి ఎక్కడ ఉందో, ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళితే ఒక చిన్న నీటి కయ్య ఉంటుంది. అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది, వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఇప్పుడు నేను అటు నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరలో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు. నా మాటలు వృధా పొల్లు మాటలు కావు. విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనసుతో ఫలితం సాధించలేవు. వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు. కానీ చాంద్ పటేల్కు అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలులో నుంచి చిల్లంగొట్టును పొగాకు పొడిని బయటకు తీస్తాడు. చిల్లంగొట్టులోని పొగాకు పొడిని నింపడానికి గాను నీరు కావాలి. ఆ తర్వాత దాన్ని వెలిగించడానికి కానీ నిప్పు కావాలి. తన చేతిలోని సటకాతో ఎదురుగుంటా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు. గంగాదేవి నీటిదారిగా బయటకు వస్తుంది. ఆ నీటిలో పొగాకు పొడిని తడిచేసి చిల్లంగొట్టంలో నింపుతున్న తర్వాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతాడు. ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది. దానితో హుక్కాను వెలిగించి తాను పీల్చి చాంద్ పటేల్ను కూడా పేల్చమంటాడు. మానవాతీతమైన ఈ 2 విచిత్ర దృశ్యాలను చూచి ఇది కళ లేక నిజమా అనే ఆశ్చర్యంతో మునిగిపోయిన చాంద్ పటేల్ మాట్లాడకుండా చిల్లుం పొగను పీల్చి ఇది కళ కాదు, నిజమేనని ధృవపరుచుకుని వెంటనే కుడివైపుగా పరుగు తీస్తాడు. అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బీజిలి మేతమేస్తూ కనిపిస్తుంది. దాన్ని కౌగలించుకుని తిరిగి ఆ యువకుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తాడు. ఆ మానవాతీత శక్తులు గల మహానీయుని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయన కూర్చుండబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళ్తాడు.
అలాంటి మహాశక్తివంతమైన ఆ మహనీయుని పాదం తన ఇంట్లో పెడితే 7 జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు, కర్మదోషాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాందుబాయికి ఆనాడే కలిగింది. ఈ విధంగా 35 రోజులు తన ఇంట్లోనే అతిథిగా ఉంచుకుని సకల మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తాడు. ఆ తర్వాత అతని బావమరిది పెళ్లి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఆ మహనీయుని తీసుకుని వెళితే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వారితో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని అర్థిస్తాడు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండిని పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటి ఆ ఫకీరు మహనీయుని బండి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తారు. సాయం సంధ్య సమయంలో చల్లని పైరగాళ్లు వీస్తూ ఉండగా ఎద్దుల మెడలో కట్టబడిన చిరుగంట్ల చప్పులు లయబద్ధంగా వినిపిస్తాయి. ఉంటే పక్షుల కిలకల రావాలు సహజ స్థితిలో సంగీతాలాపనగా అనిపిస్తున్నాయి. నీలి ఆకాశంలో తూర్పు వైపున గల తెల్లని మేఘాలపై పడమర వైపున అస్తమించే సూర్యుని ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంది. మొదటి బండిలో ముందు భాగంలో కూర్చున్న మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్లుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకల రావాలు చేస్తూ ఎగిరిపోతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోకిల స్వరం భగవంతుడు స్వయంగా షిరిడిలో శ్రీనివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్నాడు. మానవులారా, మీరంతా త్వరగా ఈ దైవాన్ని గుర్తించండి, మాయలో పడి సామాన్య మానవుడిని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. తెల్లని చంద్రబింబం తూర్పు దిక్కుని చీల్చుకుని బండిలో ప్రయాణం చేస్తున్న ఈ దేవాది దేవునికి వెలుగునివ్వాలనే ఆదురతతో సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేస్తాడు. పెళ్లి బృందం అందరిలోనూ ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లిపోతున్నట్లుగా ఉంది. మనసులో శాంతి, శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తు పులకించి కైలాసం నుంచి దిగివచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషుల జీవితం ధన్యం. అదే విధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే ఈ జన్మలోనైనా లేక మరు జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని, ఈ మొదటి రోజు పారాయణాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయం సంపూర్ణం. గురువారము మొదటి రోజు పారాయణము పూర్తి అయినది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.